ద కరాటే కిడ్స్ లెజెండ్స్ సినిమా విషయానికి వస్తే చాలా లేట్ అయింది. ఓకే, సినిమా ఎలా ఉందంటే నాకు మాత్రం కొంచెం నచ్చింది భయ, పర్లేదు బాగానే ఉంది. బట్ స్టోరీ విషయానికి వస్తేనే అసలు ఏం చేశారు దీనిలో, అది ఇది సేమే కదా అనిపించింది. 2010లో వచ్చిన కరాటే కిడ్ ఏదైతే ఉంటుందో సేమ్ దానిలోనే ఉంటుంది. దీనిలో అసలు డిఫరెంట్ ఏంది మా అంటే లొకేషన్ చేంజెస్ అంతే అనిపించింది. నాకు పెద్దగా ఏం లేదు. మా అంటే ఒక క్యారెక్టర్ 2 క్యారెక్టర్లు చేంజెస్ సేమ్ అదే అనిపించింది. మనకు 2010లో వచ్చిన కరాటే కిడ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు యూఎస్ నుంచి చైనాకి అయితే వెళ్తారు. అండ్ అక్కడ ఒక అమ్మాయి కలుస్తున్న తర్వాత లైట్గా ఫైట్ జరుగుతుంది. దాని తర్వాత స్టేడియంకి ఎలా వెళ్ళాడు, అక్కడ ఫైట్ ఎలా చేశాడు, లాస్ట్కి ఎలా విన్ అయ్యాడు అనేది స్టోరీ ఉంటుంది. కరాటే అండ్ కుంఫు ఎలా నేర్చుకున్నాడు అనేది అదంతా మనకు చూపిస్తారు ఫస్ట్లో. ఇందులో వచ్చేసరికి ఆల్మోస్ట్ సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన చైనా నుంచి ఇక్కడ యూఎస్కి వస్తారనమాట. అమెరికాకు వచ్చేసి అమెరికాలో దాని తర్వాత అదే ఫైట్, సేమ్ ఫైట్, మళ్ళీ జాకీ చాన్ వస్తాడు, మళ్ళీ నేర్పిస్తాడు. అండ్ జాకీ చాన్ కాకుండా ఇంకా ఇప్పుడు ఒక జాకీ చానే కాకుండా ఇంకా వేరే మాస్టర్ కూడా ఉంటాడు. 1 వీక్లో మొత్తం కరాటే రావాలి, కుంఫు రావాలి అంటే నాకైతే అదే డౌట్ కొట్టింది. ఏం లేదు, ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది, అలానే కొట్టాలి అని చెప్పేసి ఉంటుంది. ఆ యూనిక్ స్టైల్ని లాస్ట్ దాకా దాన్ని ప్రాక్టీస్ చేస్తాడు, లాస్ట్ కొడతాడు అనమాట. అంతే. మ్యూజిక్ అయితే పర్లేదు అనిపించింది. అండ్ ఇందులో కొంచెం సినిమాటిక్ కొంచెం పర్లేదు అనిపించింది. కొంచెం ఫైటింగ్స్ కూడా పెద్దగా ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. లాస్ట్ 40 minutes కొంచెం ఫైటింగ్ సీన్స్ అండ్ ట్రైనింగ్ అదంతా స్టార్ట్ అవుతుంది. ఇక నాకైతే నచ్చింది భయ, కొంచెం పర్లేదు అనిపించింది. బట్ కాకపోతేనే స్టోరీ విషయానికి వచ్చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకున్నా. ఓవరాల్గా నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. అండ్ ఈ వీడియోకి అయితే అండ్ చాలా మంది చూస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.